ప్రతి సినిమాలోని కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. కానీ 'రాజా సాబ్‌లో' ఈ సెట్ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ సినిమా అంతా ఈ సెట్‌లోనే జరిగిద్ది. రాజీవన్ ఆర్ట్ వర్క్‌లో నిర్మించబడిన ఈ సెట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయింది. ఒక రాజమహల్ సెట్ ఇప్పుడు చూస్తున్నాము. సో 'రాజా సాబ్‌కి సంబంధించిన చాలా కీలకమైన సన్నివేశాలు, అలాగే 'రాజా సాబ్' టీజర్‌లో చూసిన చాలా ముఖ్యమైన సన్నివేశాలన్నీ ఈ సెట్లోనే తీశారు. దాదాపు ఒక 100 రోజులు ఇక్కడ వర్క్ చేశారని తెలుస్తుంది. ఈ సెట్ విషయాలు ఏంటి, ఈ సెట్కున్న ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు మేము చూడబోతున్నాం. రండి మాతో పాటు. సో 'రాజా సాబ్' టీజరు అంచనాలను పెంచింది, చాలా అనుమానాలని పోగొట్టింది. ఈ సెట్ చూసిన తర్వాత బయట ఎన్ని మాటలు వస్తున్నా మారుతి గారు మాత్రం చాలా జాగ్రత్తగా ఒక పెద్ద ప్రాజెక్ట్లో నిమగ్నమై ఉన్నారని తెలిసింది. సార్, ఈ సెట్ చూసిన తర్వాత, టీజర్ చూసిన తర్వాత మీరు ఇప్పటివరకు ఎందుకు మాట్లాడలేదో మాకు అర్థమైంది. పోలే, మీకు అర్థమైందని నాకు అర్థమైంది. చెప్పండి సార్. ఈ మాకు ఒక పాన్ ఇండియా బుజ్జిగాడిని చూపించబోతున్నారని అర్థమైపోయింది సార్. పాన్ ఇండియా బుజ్జిగాడని కాదు, దీనిది వేరే క్యారెక్టరు. బట్ ఆ కైండ్ ఆఫ్ జోవియల్ ప్రభాస్ గారిని పాన్ ఇండియాకి పరిచయం చేయబోతున్నాం అంతే. మీరు అంటే ఈ సెట్ చూస్తుంటే రాజీవ్ గాంధీ గారి ఆర్ట్ వర్క్తో పాటు ఒక్కొక్క అద్భుతమైన మీకు డీటెయిలింగ్ కనిపిస్తుంది సార్. ఎవ్రీ సీట్ దగ్గర నుంచి సీలింగ్ వరకు ఎక్కడ చూసుకున్నా డీటెయిలింగ్ ఉంది. సో మచ్ ఆఫ్ ఆర్ట్ వర్క్ కనిపిస్తుంది. ఇంత పెద్ద సెట్ని మీరు నిర్మించడానికి కానీ, ఇందులో ఎన్ని రోజులు షూట్ చేశారు? ఈ సెట్ సినిమాలో ఎంత పార్ట్ తీసుకోబోతుంది? సినిమాలో అంటే మంచి మేజర్ రోలే ప్లే చేస్తుంది. ఎన్ని రోజులు అంటే ఇందులో యాక్షన్ పార్ట్ కూడా తీసాము. అందువల్ల యాక్చువల్గా ఒక నియర్ బై 100 days తీసాం. సూపర్. 'రాజా సాబ్' అనేది మారుతి వర్షన్ ఆఫ్ ప్రభాస్ గారిని చూడబోతున్నామని అర్థమైంది సార్. ఆయనకున్న ఇమేజ్ని ఎక్కడ కూడా, ఆయనకున్న యాక్షన్ ఇమేజ్ని టచ్ చేయకుండా మీరు చేసిన ఫీట్ అనేది చాలా డేరింగ్తో చేసే ఫీట్ సార్. దీని గురించి ఏమంటారు? మారుతి వర్షన్లో ప్రభాస్ కాదు, ప్రభాస్ గారి వర్షన్ని మారుతి తీసాడంతే. ఆయనకి ఉన్న ఒరిజినల్ దాన్ని నేను తీయడానికి ట్రై చేశాను. అందుకని మా ఇద్దరిది ఎలాంటి సింక్ ఎంత బాగా వచ్చిందో మా కెమిస్ట్రీ అనేది స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది. ఆయన రియల్ లైఫ్ నుంచి డైలాగులు తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంత తొందర, మెల్లగా, ఇప్పుడే లైఫ్ కొంచెం అటు ఇటు సెట్ అవుతుంది, ఇవన్నీ కూడా ప్రభాస్ గారి క్యారెక్టరైజేషన్ నుంచి పుట్టిన డైలాగ్స్ లాగా అనిపిస్తుంది. అవునవును, అంటే అది ఆయనతో ట్రావెల్ అవుతూ ఉంటే ఇది బాగుంది కదా, ఇది బాగుంది కదని నేను దేనికైతే ఎగ్జైట్ అవుతానో దాంట్లో పెట్టుకుంటూ తీసుకెళ్ళాను అనమాట. సో టీజర్ రెస్పాన్స్ అద్భుతంగా ఉంది ఇండియా వైడ్. నిన్న జరిగిన ఫంక్షన్ గురించి చూసినా కూడా, ప్రసాద్ ఐమాక్స్లో జరిగిన ఈవెంట్ దగ్గర నుంచి ప్రభాస్ 'రాజా సాబ్' రేంజ్ అనేది మ్యాగ్నమస్గా పెరిగిపోయింది. ఎలా చూస్తారు దీన్ని? ఇంతమంది బ్లెస్సింగ్స్, అసలు ఈ రోజుల్లో ట్రోల్ అవ్వకపోవడమే పెద్ద సక్సెస్. నిజంగా దీన్ని ట్రోల్ అవ్వకపోగా దీన్ని పొగుడుతూ ఇంతమంది ఇన్ని విషెస్ పంపిస్తున్నారు. నా సెల్ ఆగట్లేదు, కంటిన్యూ మోగుతూనే ఉంది. నిజంగా ఇంతే ఎనర్జీతో సినిమా కంప్లీట్ చేసి మీకు మంచి సినిమాని ముందుకు తీసుకొస్తాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రాజా సాబ్ ఆర్ట్ వర్క్ అనేది ఇండస్ట్రీలో ఒక రెఫరెన్స్గా మారబోతుంది. ఈ సెట్ చూసిన తర్వాత ఇంచ్ బై ఇంచ్ చాలా డీటెయిలింగ్ కనిపిస్తున్నాయి. మనకి ఏజెస్, అంటే బ్యాక్ టు ఏజెస్ అంటారు కదా, ఏజెస్లోకి తీసుకెళ్ళిన ఫీలింగ్ కలుగుతుంది. సార్, సూపర్గా ఉంది సెట్. మనకు బ్యాక్ టు ఏజెస్ ఎక్కడికో వెళ్ళినట్టుంది. సో వాట్ ఈస్ యువర్ కోర్ ఐడియా టు బిల్డ్ దిస్? ఒక హాంటెడ్ ప్యాలెస్, అదే బ్రీఫ్. సార్, అది ఏ ఏజ్ అండి? వాట్ టైంలో ఉంటుంది? ఇది ప్రెసెంట్ టైంలో, ఇప్పుడు జరిగింది. బట్ వీఆర్ నాట్ టెలింగ్ వెన్ ఇట్ వాస్ బిల్ట్. ఇది ఇప్పుడే, ఈ మూవీ ఇట్ హ్యాపెనింగ్ నౌ. బట్ హిస్టరీ ఆఫ్ దిస్ ప్యాలెస్ అదేం చెప్పలేదు మనం. కానీ ఈ ఆర్కిటెక్చర్ అన్ని చూస్తుంటే సెంచరీ. అదే ఇప్పుడు నేను ఐ కమ్ అక్రాస్ లాడ్ ఆఫ్ వెల్త్. దొంగతనం చేసి చాలా వెళ్తుంటే నేనేం చేస్తాను, ఐ బిల్డ్ అ ప్యాలెస్. అదే, దట్స్ ది ఐడియా. సో వాట్ ప్యాలెస్ విల్ డూ, ఐ వోంట్ బిల్డ్ అవర్
ప్యాలెస్. ఐ ట్రై టు బిల్డ్ సంథింగ్ ఫ్రమ్ యూరోప్. సూపర్. దీనికి ఏమైనా ఈ ప్యాలెస్కి ఏమైనా రిఫరెన్సెస్ ఉంటాయా, దొరుకుతున్నాయి? లేదు లేదు, ఇది మొత్తం డిజైన్ చేసిందే. సో మీకు ఎంత టైం పట్టింది సార్ ఈ ప్యాలెస్ బిల్డ్ చేయడానికి? డిజైన్కి ఒక 3 months పడింది, బిల్డింగ్ ఒక 2.5 monthsలో బిల్డ్ చేసాం. 2.5 months. సార్ ఇంచ్ బై ఇంచ్ ఒక ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది, ఒక డీటెయిలింగ్ కనిపిస్తుంది, ఏ ఇన్స్ట్రుమెంట్ పట్టుకున్నా దాన్ని చాలా చక్కగా చెక్కినట్టుంది. సో మీకు ఎలా మీ మేధస్సులోంచి ఇవన్నీ పుట్టుకొచ్చినాయి కదా? అది నా టీం, అలా టీం సార్. ఓకే. ఆల్ మై ఆర్ట్ డైరెక్టర్స్, మై మేస్త్రి, ఇది మొత్తం డీటెయిల్గా చేసింది నా ఆర్ట్ డైరెక్టర్ పన్నీర్. తర్వాత ప్రాపింగ్ చేసింది బాబు. ఇంకా 2 ఆర్ట్ డైరెక్టర్స్ వచ్చి సీను అండ్ ప్రసాద్. ఇక నా మేస్త్రిలో ప్రభాకర్ మేస్త్రి, తర్వాత సీను మేస్త్రి, ఆల్ దీస్ పీపుల్, వితౌట్ ద పీపుల్ ఐఎమ్ నాట్ దేర్. ఎన్ని వందల మంది కష్టపడి ఉంటారు? ఒక 1,200 పీపుల్ వర్క్ చేశారు. కానీ ఇది ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేయబోతుంది ఈ సెట్ అనేది అర్థమవుతుంది. ఏం చెప్తారు? కరెక్ట్ సార్, ఇదే మూవీ అరౌండ్ 70% ఆఫ్ మూవీ హ్యాపెన్స్ హియర్. సో ఇది ఇంకొక క్యారెక్టరే కదా. సార్ ప్రభాస్ గారు ఫస్ట్ సెట్లోకి ఎంటర్ అయినప్పుడు ఆయన ఫీలింగ్ చాలా నచ్చింది. నేను అప్పుడు ఇక్కడ లేదు, పిలిపించి హగ్ చేసి సూపర్ ఉంది. కానీ రాజాసాబ్తో ఈ సెట్ మొదలైంది సార్. రాజాసాబ్ తర్వాత కూడా ఈ సెట్ రాజాసాబ్ సెట్గానే ఇండస్ట్రీలో ఉండిపోతుందని మాకు అనిపిస్తుంది. ఐ ఆల్సో థింక్ సో. ఎందుకంటే ఇక్కడ చాలా జరగబోతున్నాయి అనిపిస్తుంది. అదే. సో మీ హ్యాపీనెస్ ఏంటి సార్? టీజర్ రిలీజ్ అయింది, సెట్ ఓపెన్ అయింది వరల్డ్కి, ఎలా అనిపిస్తుంది? ఎక్సైట్మెంటే కదా, ఇది ఒక ఎగ్జిబిషన్ నాది అంతే. మీ వర్క్. అదే అదే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. రాజాసాబ్ ఇమేజ్కి తగ్గట్టు, ప్రభాస్ ఇమేజ్కి తగ్గట్టు ఈ సెట్ ఉంది. కాసేపు ఈ సెట్లో గడిపిన తర్వాత ఈ సినిమా యొక్క రేంజ్ ఏంటో తెలిసింది. మెజారిటీ ఆఫ్ సెట్ వర్క్ అంతా ఇక్కడే జరిగినట్టు తెలుస్తుంది. సినిమాలో ఈ సెట్ కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేయబోతుంది అనేది అర్థమవుతుంది. చాలా విభాగాలు ఉన్నాయి, వంట రూమ్ అని, లేకపోతే ఒక బ్లాక్ మ్యాజిక్ చేసే రూమ్ అని, గ్రంథాలయం అని, చాలా జాగ్రత్తగా ఆర్టిస్టిక్గా దీన్ని డిజైన్ చేశారు. సో ఈ సెట్ అనేది రాజాసాబ్తో మొదలైంది, కానీ రాజాసాబ్ రిలీజ్ అయిన తర్వాత కూడా ఈ రాజాసాబ్ సెట్ అనే ఇంపాక్ట్ మాత్రం ఇండస్ట్రీలో చాలా కాలం ఉండబోతుంది అనేది అర్థమవుతుంది. కెమెరా పర్సన్ కిషోర్తో కుమార్, TV5 హైదరాబాద్.